కృపాతిశయమును యెహోవా నిత్యము కీర్తింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. నాకై సిలువలో మరణించి నీదు రక్తము కాచితివి. నాదు పాపము క్షమించి నాకు రక్షణ నిచ్చితివి. నాకై సిలువలో మరణించి నీదు రక్తము కాచితివి. నాదు పాపము క్షమించి నాకు రక్షణ నిచ్చితివి. నీదు ఉచిత కృపతో నన్ను నీతిమంతునిగా చేసే. నీదు ఉచిత కృపతో నన్ను నీతిమంతునిగా చేసే. నీ కృపాతిశయమును యెహోవా నిత్యము కీర్తింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. సంకటములు పూరించెను, దోషములను క్షమించెను. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే బ్రతికించే. సంకటములు పూరించెను, దోషములను క్షమించెను. సమాధిలో నుండి ప్రాణమును విమోచించే బ్రతికించే. నూతన జీవం మనకిచ్చే. దేవుని కరుణా కటాక్షంతో నూతన జీవం మనకిచ్చే. దేవుని కరుణా కటాక్షంతో నీ కృపాతిశయమును యెహోవా నిత్యము కీర్తింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. నీవు చేసిన మేలులకు నీకు స్తుతులు చెల్లింతును. అందరికీ శుభములు. ఇక్కడికి రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మొదట దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే పాస్టర్ గారు వాళ్ళ మామగారు అయినటువంటి మోజెస్ గారు నాకు బాగా పరిచయం. గత 5 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి మేము స్నేహితులుగా ఉంటా ఉన్నాం. ఆయన పెద్దవాడైనా కానీ మాతో స్నేహంగా ఉంటాడు. దానిలో భాగంగా ఒక సందర్భంలో నర్సాపూర్లో మా అల్లుడు వాళ్ళు పరిచర్య ఉంది. మీరు ఏదైతే పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా సంఘాల్లో ఉన్న విశ్వాసులను బలపరచడానికి, సంఘములను స్థిరపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. పాస్టర్ గారు వాళ్ళ భార్య గారు చెల్లి ఎక్కడుందో ఇక్కడ, మరి తనకు తెలుసు నాకు. కాబట్టి దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి భారాన్ని, దేవుడిచ్చిన ఆలోచనని గత 2017 సంవత్సరం నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తెలిసిన సంఘాలకన్నిటికి వెళ్ళి దేవుడు గుర్తు చేయమన్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని 3 వారాలు వెళ్ళి గుర్తు చేసి రావటం జరుగుతుంది. గుర్తు చేయటం అంటే
తెలిసిన విషయాన్నే మరలా చెప్పి గుర్తు చేయటం. కాబట్టి ఇక్కడ ఈ 3 వారాలు వచ్చినప్పుడు కూడా ఏది కూడా మీకు తెలియని విషయాలు ఏమీ చెప్పడానికి రావటం లేదు. అన్నీ తెలిసిన విషయాలనే దేవుడు గుర్తు చేయమన్నటువంటి విషయాలని గుర్తు చేయడానికి అవకాశం అడిగి తీసుకుని రావటం జరిగింది. ఈ వారము మొదటి విషయం ఏదైతే దేవుడు గుర్తు చేయమన్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసి ఇక్కడి నుంచి వెళ్తాను. వచ్చే వారం కూడా రెండో మాటను గుర్తు చేయడానికి వస్తాను. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చే నెలలో మరొక వారం వచ్చి మూడో విషయాన్ని కూడా గుర్తు చేసి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి నీ మందిరంలో నీకు ఇష్టమైనటువంటి నీ బిడ్డల దగ్గరికి వచ్చి నిలబడి మీరేదైతే గుర్తు చేయమన్నారో ఆ విషయాన్ని గుర్తు చేసి వెళ్ళుటకు సహాయం చేయండి. నీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ జీమ కలిగిన మాటలు మీరేదైతే గుర్తు చేయాలనుకుంటున్నారో ఆ విషయాలని గుర్తు చేసి వెళ్ళుటకు సహాయం చేయమని నీ కృప తోడుగుంచమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. నేను చాలా కాలం క్రితం నర్సాపూర్తో మాకు అనుబంధం ఉంది. మా వైఫ్ ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడ మిస్సమ్మ గారి స్కూల్లో. బెంజమిన్ గారి గురించి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అంత క్రితం తెలుసు, తర్వాత ఆయన చనిపోయిన విషయం నాకు తెలియదు. ఈరోజు తెలిసింది. పాస్టర్ గారు తమ్ముడు చాలా చిన్నవాడే కానీ చాలా చక్కగా వాడబడుతున్నాడు. కాబట్టి తెలిసిన ఆయన ఎప్పుడు కలవలేదు కానీ తెలుసుకున్న వ్యక్తి సంఘములో నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి విశ్వాసులకు వారి దగ్గర నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి వారి గురించిన క్షేమ సమాచారాలు తెలుసుకోవటం కోసం ఉత్తరాన్ని రాస్తూ కొన్ని విషయాలని వారికి గుర్తు చేశాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మీలో బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ, తీయగలిగిన వారు ప్రతి ఒక్కరూ తీసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 1-2 వచనాలని నేను చదువుతాను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి విశ్వాసులకు మొదటి పత్రికను రాస్తూ మొదటి అధ్యాయము 1-2 వచనాలు రాయవలసిన విషయాన్ని నేను చదువుతాను. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును, వాళ్ళిద్దరు కలిసి రాస్తున్నారు. 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఆయన రాస్తూ కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులుగా అంటే రక్షణ పొందిన తనకు తెలిసినటువంటి విశ్వాసులైనటువంటి వారిని పరిశుద్ధులుగా వారితో మాట్లాడుతూ వారికి మాత్రమే కాదు యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో, అంటే ప్రతి స్థలం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే భూమి ఉందో, భూమిలో మనుషులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడ విశ్వాసులు ఎక్కడైతే ఉన్నారో వారందరికి కూడా ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామములో ప్రార్థించే వారందరికి కూడా ఈ ఉత్తరాన్ని రాస్తూ అంటే ఆయనకు తెలిసినటువంటి పరిశుద్ధులకు మాత్రమే కాకుండా ఆయనకు తెలియనటువంటి సార్వత్రిక సంఘములో ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామములో ప్రార్థించే వారందరికి కూడా ఈ ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయము ఇదే పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అని ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని కొనసాగింపుగా దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వారితో గుర్తు చేస్తున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని ఆ ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు
అలాగే సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వారికి ఆయన గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆలయం మీరే అని ఇట్లా ఏలెత్తల్లా చూపిస్తున్నాడు. నాకు ఇమ్మీడియట్గా 6వ అధ్యాయంలో ఇంకొక మాట గుర్తొచ్చింది. మీకు తెలిసిన వాక్య భాగమే 6వ అధ్యాయము 19-20 వచనంలో కూడా ఇదే పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. నేను ఈ వాక్య భాగాలని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వ్యక్తినై ఉన్నాను. ఎందుకంటే నేను కూడా రక్షణ పొందిన వ్యక్తిని. కాబట్టి నా దేహంలో కూడా దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని ఆలయమైనారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధమైన ఆలయం నీవే శ్రీనివాస్ అని నాతోనే మాట్లాడినట్టుగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీగా నాకు నా దేహము దేవుని ఆలయంగా మారిన రోజు గుర్తొచ్చింది. ఆ రోజు నా జీవితంలో జరిగినటువంటి 4 రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా నా దేహము దేవుని ఆలయంగా మారింది అనే విషయాన్ని ఆ రోజు నాకు తెలుసు. మళ్ళా నేను 1993 సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖున ఒంగోలులో సమావేశం అనే హై స్కూల్లో, క్రిస్టియన్ హై స్కూల్లో యుఎస్ఐ యూనియన్ ఆఫ్ ఎవెంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా EU వారు పెట్టినటువంటి విద్యార్థుల కోసం పెట్టినటువంటి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్కి అయిష్టంగా యేసుప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తిగా దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులను హేళన చేస్తూ రోడ్డులో నిలబడి వారంటే హేయమైనటువంటి స్వభావం కలిగిన వాడినిగా, దేవుడే లేడు అనే రాడికల్ యాటిట్యూడ్తో ఎరిటివాద దృక్పథంతో ఉండే వ్యక్తినైనా నేను స్నేహితులు పిలిచిన పిలుపుని బట్టి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, పిలిచారు కదా అని వచ్చి కూర్చుని చివరి బెంచ్లో కూర్చుని ఇలాంటి దేవుని సేవకులు చెప్తున్న వాక్యాన్ని విన్న రోజు జరిగినటువంటి విషయాలన్నీ నాకు ఆ రోజు గుర్తు రావడం జరిగినాయి. 4 విషయాలు ఆ రోజు నా జీవితంలో జరిగినాయి. మొదట రోమీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9-10 వచనాలను నేను చదువుతాను. ఎవరో చదువుతున్నారు, దయతో మీరు చదవద్దు, నేను చదివినప్పుడు అందరు వింటారని నా ప్రయత్నం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. నా రోజు నా జీవితంలో నా దేహము దేవుని ఆలయంగా మారే క్రమంలో జరిగినటువంటి మొదటి విషయము అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. దేవుని సేవకుడు చాలా గంట సేపు వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం చెప్పిన పిదప ఫైనల్గా నేను చెప్పిన వాక్యము మీలో ఎవరికైనా ఇష్టమైతే మీ చేయెత్తండి అన్నప్పుడు నేను చేయెత్తడం జరిగింది. మీరు నేను చెప్పిన వాక్య భాగాన్ని బట్టి మీ హృదయమందు దేవుని పట్ల విశ్వాసం మీకు కలుగుతుంటే లేచి నిలబడటం జరిగింది. మీలో విశ్వాసాన్ని బట్టి ఈ వాక్యం మీకు ఇష్టమైంది కాబట్టి మీ పాపంలో ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మీలో ఎవరైనా పాపిని నేను అని మీరు గుర్తెరిగిన యెడల ముందుకు రమ్మన్నప్పుడు నేను పాపినన్న విషయాన్ని, ఎందుకంటే చెప్పబడిన వాక్యాన్ని బట్టి నా హృదయం ముందు విశ్వసించాను. ఈ వాక్యం విన్న వాక్యాన్ని బట్టి హృదయం ముందు విశ్వసించిన దాన్ని బట్టి శ్రీనివాస్ నువ్వు పాపివి అని నాకు గుర్తు చేయడం జరిగింది. నేను పాపిననే విషయాన్ని గుర్తెరిగిన నేను ముందుకు రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు మోకరించమన్నప్పుడు మోకరించి మీ పాపం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మీ పాపాలని మీకు తెలిసి ఉంటే తెలిసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో మీరు మౌనంగా పెద్దగా ఒప్పుకోవాలనుకుంటే ఒప్పుకోండి, లేదా మౌనంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలనుకుంటే ఒప్పుకున్నప్పుడు నేను నా స్నేహితులు కొద్దిమంది దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నేను ఆ రోజు దేవుడు నన్ను రక్షించాడు ఈ వాక్య భాగాన్ని బట్టి. రెండోది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆ రోజు నేను నోటితో నా పాపం ఒప్పుకున్నప్పుడు
దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాడు. హృదయమందు విశ్వసించటం, నోటితో పాపం ఒప్పుకోవటం ద్వారా ఆ రోజు నేను రక్షణ పొందటం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా జరిగిన విషయము మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా రెండో విషయం నా జీవితంలో జరిగిన విషయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆ మీటింగ్ హాల్లోకి ఆ రాజు రాకముందు ఉన్నటువంటి స్నేహితులు వేరు, అలవాట్లు వేరు, పద్ధతులు వేరు. అప్పటి వరకు యేసు ప్రభు అంటే ఇష్టం లేని విధంగా ఉన్న వ్యక్తినైన నేను మీటింగ్ హాల్లోకి వచ్చి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఏర్పడినటువంటి నూతన జీవితం, రక్షణ పొందటం, ఆ రోజు యేసు ప్రభు వారిని రక్షించటము నా హృదయంలోకి రావటం, తద్వారా నేను దేవుని బిడ్డగా, ఆయన శిష్యుడిగా, ఆయన కుమారుడిగా నేను ఆ రోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఏర్పడినటువంటి స్నేహితులు వేరు, వాళ్ళందరూ ప్రేమతో మాట్లాడినటువంటి పలకరింపులు వేరు. ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు నేను లోనకు వచ్చేటప్పుడు ఉన్న జీవితం వేరు, ఆ తర్వాత నేను బయటికి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి మారిన జీవితం వేరు. యేసు ప్రభువుని లేకుండా ఉన్న జీవితం అది. ఒక్కసారి లోనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని కలిగి, యేసు ప్రభు వారి బిడ్డలతో సహవాసాన్ని కలిగి నేను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి నా జీవితము నూతన జీవితం, నూతన ప్రక్రియ. అప్పటి వరకు మాట్లాడే మాటలు, అప్పటి వరకు ఉన్నటువంటి అలవాట్లు అన్నీ సమాధి చేయబడి కొత్త జీవితం, నూతన జీవితం ఆ రోజు ప్రవేశింపబడిన విధానం నాకు గుర్తొచ్చింది. రెండో విషయం. మూడోది, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. ప్రతి ఒక్కరూ తీసి ఉంచడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లకుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఆ రోజు దేవా నేను పాపిని, దయతో నా పాపములను క్షమించు అని నా నోటితో అడిగిన ఒక మాటను బట్టి నా పాపాలను క్షమించడమే కాకుండా నాకు నూతన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా ఆ రోజు నేను ఆయన కొడుకుగా ఉండే ఆ గొప్ప అధికారము దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను ఈ స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే, బైబిల్లో ఉన్నటువంటి లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. పెద్దగుంటే అవసరం లేదు, చిన్నగా ఉండి ఏం బట్టి వయసును బట్టి మొత్తానికి సూపు మందగిచ్చింది కాబట్టి మందగిచ్చినప్పుడు ఈ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకున్నా. ఈ రీడింగ్ గ్లాసులు పెట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది, తీసేసినప్పుడు మసక్ కనిపెడతా ఉంది. ఒకవేళ మా భార్య మా బాబు కూడా ఈరోజు వచ్చి ఉంటే, బ్రదరు నన్ను పరిచయం చేసినట్టుగా వాళ్ళని కూడా పరిచయం చేసి ఉండేవాడు. ఒకవేళ మా బాబు చిన్న బాబు అనుకోండి, ఆ చిన్నపిల్లలు ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు కదా, మా డాడీ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి అని తను ఫ్రీగా వస్తాడు, వచ్చి నాతో ఉంటాడు. కొద్దిసేపు ఉంటే నేను స్పెట్స్ తీసేసి మాట్లాడుతూ ఉంటే ఆ స్పెట్స్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. లాక్కెళ్ళేటప్పుడు నువ్వేమనంటావా? ఎందుకంటే మా బాబు కదా, అటు ఇటు తిరిగేసి మళ్ళీ వస్తాడులే, అన్నవాడు కొడుకే కదా అనుకుంటావు కదమ్మా. అలా కాకుండా ఈ బాబు ఏమనుకోకు, ఇతను నేను ఇట్లా మాట్లాడుతూ ఉన్నా, ఏ రోజు కూడా లెగవుడు, అక్కడే కూర్చుంటాడు ప్రతి ఆదివారం. కానీ మాట్లాడుతూ ఉంటే సడన్గా వచ్చేసి నా స్పెట్స్ ఇటు తీసుకెళ్తూ ఉంటే పాస్టర్ గారు ఒప్పుకుంటారా? దెబ్బేసి నాకు వచ్చి నాకు ఇస్తారు కదా. మా బాబుకున్న అధికారము ఈ బాబుకు లేదు, ఈ బాబుకు లేని అధికారం మా బాబుకు ఉంది. ఎందరూ తన నామం అంగీకరిస్తారో వారందరూ, దేవా నేను పాపిని, దయతో నా పాపం క్షమించు అన్న ఒక్క మాటను బట్టి పాపం క్షమించడమే కాకుండా నూతన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన కుమారుడిగా ఉండే ఆ గొప్ప అధికారము పొందిన విషయము నాకు గుర్తొచ్చింది. నాలుగోది, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలను నేను చదువుతాను. గలషియన్స్ 4 చాప్టర్ వర్స్ 6-7 మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను. మరియు మీరు కుమారులయ్యిందన్న నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపెను. కాబట్టి నువ్వు ఇక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడు. మనుషులంట ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు చూసినట్లయితే మనుషులకు బుద్ధి చెప్పడం కోసం రకరకాల ప్రయత్నాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అంటే
పాపము ప్రవేశించిన దగ్గర నుంచి ఆ పాపం నుంచి మళ్ళా మనుషులను విడుదల కలుగు చేయడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు దేవుడు చేసుకుని వచ్చాడు. చివరికి జంతువులను సైతం ఉపయోగించుకున్నాడు మనుషులకు బుద్ధి చెప్పడం కోసం. కానీ మనిషి ఇళ్ళను వాడుగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి మాటల్ని ఈ చెవుల విని ఈ చెవు నుంచి వదిలేస్తారని యేసుప్రభువు వారు చెప్పాడు. మాట విషయాల్ని, మనకిష్టమైన విషయాల్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాం. దైవ సంబంధమైన మాటలు మాత్రం చాలా ఈజీగా మర్చిపోతాము అని దృక్పథంతో దేవానైన పాపిని దయతో నా పాపమును క్షమించు అన్న ప్రతి ఒక్కరి పాపములను క్షమించి నూతన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండే అధికారం ఇవ్వటమే కాకుండా, లేనిపోయింది ఎందుకులే వీళ్ళకి ఎన్ని చెప్పిన వినరు కాబట్టి వాళ్ళ హృదయంలోనే నేను వారి దేహాన్ని దేవాలయంగా చేసుకుని నా ఆత్మరూపంలో నేను వాళ్ళ హృదయంలో ఉండి, శ్రీనివాస్ జర జాగ్రత్త, అటెళ్ళకు అటు చూడకు, జాగ్రత్త స్పీడ్ బ్రేకర్ ఉంది, లేకపోతే అక్కడ అపాయం ఉంది అని చెప్పడం కోసం, మనల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం పిల్లల్ని ఏ విధంగా అయితే తల మీద కొట్టి పడ్డారంటే పడిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఇంకో దెబ్బ కొడతాం, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి పడకుండా ఉంటారని. ఏడ్చేవాడిని మళ్ళీ కొడతా ఉంటాం. అలాగా జాగ్రత్తగా ఉండటం కోసం తానే తన కుమారుని ఆత్మను హృదయానికి పంపించి, ఎవరైతే దేవానైన పాపిని దయతో నా పాపలను క్షమించు అన్ని ఒక్క మాట అంటారో వాళ్ళ పాపాలను క్షమించేసి తానే తన కుమారుని ఆత్మను హృదయంలో పంపి దేహాన్ని దేవాలయం చేసుకున్న విధాన క్రమము 1993 సంవత్సరం డిసెంబర్ 13వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, నా దేహంలో దేవా ఆత్మరూపంలో ఉండి నాకు సహాయం చేసిన తండ్రి అని చెప్పేసి నేను ఆ రోజు నా వాక్య ధ్యానాన్ని ముగించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సార్వత్రిక సంఘములో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వారందరికీ రాస్తున్నటువంటి ఉత్తరములో భాగంగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వ్యక్తినైనటువంటి నాతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుచేసుకుని, నా దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్న విషయాన్ని నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అని చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని చాలా జాగ్రత్తగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వారిగా ఉన్నారు. తర్వాత మీరు కూడా కొంచెం వెనక్కి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మరి ఇంటిలోనో, మందిరంలోనో, మీటింగ్లోనో, చర్చి VBSలోనో, లేకపోతే మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఆచార్య కార్యక్రమాల ద్వారా, మీటింగ్స్ ద్వారా మనకు అబ్బినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టో, మొత్తానికి ఏదో కార్యక్రమంలో ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు నామంలో మనము పాపంలో ఒప్పుకున్న అనుభవం కలిగి ఉంటారు. అవును, మేము కూడా ఆయన కొడుకుమండి, కూతురుమండి అని ఆ యొక్క నిశ్చయితలో మీరందరూ కూడా ఉండి ఉంటారని నా నమ్మకం. అవును శ్రీనివాస్ గారు, మేము కూడా పాపంలో ఒప్పుకున్నామండి, మా దేహంలో కూడా దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు, ఎందుకంటే మేము కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వాళ్ళంగా ఉన్నాం. గుండె చీల్చుకుని చూపించమంటావా? అవసరమైతే అన్ని గుండె చీల్చుకుని చూపించే ఆ యొక్క స్థితిలో మీరు ఉండారని నా నమ్మకం కదా. నీకు అవకాశం ఇచ్చారు, నిలబడ్డారు, మీరు ఇట్లా చెప్పారు, మాకు అవకాశం నుండి మేము కూడా ఇట్లా మీకులాగా టక్క 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 చెప్పగలమండి. మా రక్షణ అనుభవం, మాకు కలిగినటువంటి ఈ రక్షణ నిశ్చయిత, రక్షణ అనుభవము, ఈ అష్యూరెన్స్, సాల్వేషన్ అష్యూరెన్స్ గురించి గట్టిగా మీకన్నా బలంగా గట్టిగా చెప్పగలం అని మీరు అనుకుంటూ ఉండుంటారని నా నమ్మకం కదా. చెప్పాలి కదా. మరి అవకాశం మళ్ళీ మధ్యాహ్నం స్ట్రీట్ గాస్పల్ ఉంది, భోజనాలు ఉంది, ఇవన్నీ టైం సరిపోదు మరి అందరూ చెప్పాలంటే. నా దగ్గర ఒక యాక్షన్ ఉంది. ఒక యాక్షన్ ద్వారా నేను మాట్లాడిన మాటలన్నిటినీ ఇట్లానే చెప్పేయచ్చు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, ఎక్కడికి లెగవని అవసరం లేదు. చిన్న యాక్షన్, ఏం లేదు. నేను రెడీ 1 2 3 అంట, ఎవరు పరిగెత్తం కాదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. రెడీ 1 2 3 అనగానే చేయాల్సిన పని ఏంటంటే పరిగెత్తద్దు. ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా, రెడీ 1 2 3 అనగానే ఈ రైట్ హ్యాండ్ హృదయం మీదకి వెళ్ళాలి. హృదయం మీదకి వెళ్ళిందంటే అర్థం ఏందో తెలుసా? అవును, నేను పాపంలో ఒప్పుకున్న వాడిని, ఒప్పుకున్న దానిని, నా పాపం నుండి దేవుడు క్షమించాడు, నేను ఆయన కొడుకుని, కూతుర్ని, నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు అని చెప్పగలిగే ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పడానికి రెడీ 1 2 3 అనగానే చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి.
ఒక చెయ్యి ఖాళీగా ఉంటాం ఎందుకు? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్టుగా ఆకాశానికి ఆరోహణమై వెళ్ళాడు కదా దేవుడు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్టుగా చెప్పనవసరం లేదు, జస్ట్ చెయ్యి ఎత్తి చాలు. రెడీ 1 2 3 అనగానే ఇక్కడికి ఇది వెళ్ళాలి, ఇక్కడికి ఇది వెళ్ళాలి. కండిషన్ అప్లై అయిందంటే అమ్మ కోసము, నాన్న కోసము, పాస్టర్ గారి కోసము, వెనక కూర్చున్న అమ్మమ్మ కోసము, లేకపోతే దేవుని సేవకుడు చూస్తాడు ఆ మాత్రం చేసుకుపోతే ఏమని అనుకుంటాడేమో అని కానీ, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇంతకాలం ప్రార్థన చేసి 3 నెలల నుంచి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు, ట్రైన్లో ఆయన కోసం ఎత్తపోతే ఏమనుకుంటాడనో మొహమాటం, విశ్వాస విషయంలో మోమాటం అవసరం లేదు. నిజంగా మనకు ఆ నమ్మకం ఉంటేనే, నా హృదయంలో దేవుడు ఆత్మరూపులో ఉన్నాడని గట్టి నమ్మకం ఉంటేనే గుండె మీద చేద్దాం. లేకపోతే ఎవరి కోసం ఏం అవసరం లేదు, ఎవరేమన్నా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే రక్షణ అనేది దేవుడు హృదయంలో ఉండటం అనేది దేవునికి మనకు మధ్య వ్యక్తిగతమైనటువంటి విషయం. మన అమ్మకి నాన్నకి ఎవరికి సంబంధించిన విషయం కాదు, అది మన పర్సనల్. కాబట్టి నేను అనుకుంటున్నాను, పాపంలో ఒప్పుకున్నవారు, తర్వాత నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడనే ఆ గట్టి నమ్మకం కలిగిన వారు, ఆ చెయ్యి వెళ్ళకుండా ఉండదని నా నమ్మకం గుండె మెచ్చి. ఓకే, చేద్దామా? శ్రీనివాస్ గారు మీరెవరో మాకు తెలీదు, ఇప్పుడే వచ్చారు, మీరు చేయమంటే మేము ఎందుకు చేస్తాం అనుకున్న వాళ్ళు చేయనవసరం లేదు. కాబట్టి రెడీ మీరు చూస్తూ ఉండండి మమ్మల్ని అందరినీ. రెడీ 1 2 3. ఓకే, ప్రైజ్ గాడ్. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకోవడం కోసం. అవును, నా దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు అని గట్టిగా నమ్మకం. పోయి ఇంత చిన్న విషయాన్ని అక్కడి నుంచి వచ్చి చెప్పాలా మాకు తెలీదా అని మీరు అనుకుంటారేమో అని నాకు ఒక భయం ఉంది. నా భయం ఎలాంటిదంటే, ఎంత పెద్ద భయం అంటే, ఆ భయాన్ని బట్టే 2017వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెలలో 3 ఆదివారాలు మా చర్చిలో మేము వెళ్ళే బెరియా బాప్టిస్ట్ చర్చ్ అనే ఒక సంఘం, ఇబ్రోన్ సహవాసం లాగానే ఉండిద్ది, కాదు పేరాట పెట్టుకున్నారు. కానీ ఆ సంఘంలో దేవుని సేవకుని దగ్గర పర్మిషన్ తీసుకుని, మా ఇంటిలో మా బాబు మా భార్య దగ్గర పర్మిషన్ తీసుకుని, అలాగే నా సహవాసంలో కొద్దిమంది సహోదరుల్ని, మాకు తెలిసిన ఇష్టమైనటువంటి బిడ్డలు కొద్దిమంది ఉన్నారు, 15 మంది. మేమందరూ టీమ్గా అవకాశాలు అడిగి తీసుకుని వెళ్ళి చెప్తుందంటే, బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ 10 మంది కన్యకలు ఉంటారు. మీ అందరికీ తెలుసు. ఉదయాన్నే ఇన్విటేషన్ ఇచ్చాడు, తీసుకుని వచ్చారు, పిలువబడ్డారు, వచ్చారు, ఉదయం వచ్చారు. రాత్రి వరకు పెండ్లి విందు జరుగుతూ ఉంది, పెండ్లి విందు జరగాలి. ఆ పెండ్లి విందులోకి వెళ్ళటం కోసం వాళ్ళు సిద్ధపడి వాళ్ళకి ఏదైతే స్థలం ఇచ్చారో ఆ స్థలంలో ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేశంలో పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత మాత్రమే పెండ్లి విందుకు వెళ్ళాల్సి ఉండిద్ది. అప్పటి వరకు ఎవరు పెండ్లి విందు గేటు ఓపెన్ చేయరు. మన దగ్గర అయితే ముందు భోజనం చేయండి తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా ఉంటాం మనం. అలా కాకుండా ఆ దేశంలో మాత్రం వాళ్ళు గేట్ ఓపెన్ చేయాలంటే పెండ్లి కుమారుడు రావాల్సిందే. ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. పెండ్లి కుమారుడు రావటం బాగా ఆలస్యమైపోయింది. అలసిన దేహంతో ఉన్నటువంటి వారు కునికి నిద్రించెను అని రాయబడి ఉండిద్ది అక్కడ. కునికి నిద్రించిన వారికి నాలాంటి వాడు ఒకడు లేచి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. తడువున లేచారు. లేచి సర్దుకునే లోపు పెండ్లి కుమారుడు రావడం జరిగింది. 10 మందిని స్పెషల్గా పిలిచారు పెండ్లి విందుకి. కానీ పెండ్లి కుమారుడు వచ్చేసరికి 5 మాత్రమే ఉన్నారు, మిగతా 5 లేరు. 5 వచ్చాడు. ఓకే, వాళ్ళు ఏదో చెప్పారు, విష్ చేశారు, మొత్తానికి వాళ్ళని తీసుకున్నాడు. డోర్కి వెళ్ళాడు, డోర్ క్లోజ్. మిగతా 5 ఆ డోర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి అయ్యా మాకును తలుపు తీయుడి అన్నారు. తలుపు తీసి, మీరు ఆ మాత్రం ఓపిక లేదా? కొద్దిసేపు కూడా ఉండలేరా? నేను వస్తానని చెప్పాను కదా, ఉండొచ్చు కదా, కొద్దిసేపు కూర్చోండి, లేకపోతే లోన ఫుల్ అయిపోయింది, తర్వాత పిలుస్తాను, లేకపోతే రేపు రండి, ఎల్లుండి రండి. ఇలాంటి మాటలు ఏదైనా రాస్తే బాగుండేది బైబిల్లో. అలాంటివి ఏం రాయలేదు. మీరెవరో నాకు తెలియదన్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చేటప్పుడు చాలా బాగా ఎంతో చక్కగా అన్ని విజయాలుగా రెడీ అయ్యి వచ్చారు. కానీ 5 ఉన్నటువంటి ఆ బుద్ధి కలిగిన వారిలో ఉన్నటువంటి భయము, ఆ బుద్ధి కలిగిన వారిలో ఉన్నటువంటి జాగ్రత్త, బుద్ధి లేని వారిలో లోపం కనిపించింది. ఆ లోపంతో వాళ్ళు సిద్ధపాటు లేరు కాబట్టి ఆయన వచ్చేసరికి కనపడ్డారు. వీళ్ళు సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారు కాబట్టి కనపడ్డారు. వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. శ్రీనివాస్ కమాన్ అని లోన తీసుకెళ్ళాడు.
మిగతా వారు లేరు కాబట్టి సిద్ధపాటు లేరు. ఆయన వచ్చేసరికి సిద్ధపడదాం అనుకుని ప్రయత్నం చేసి బయటికి వెళ్ళి వచ్చే లోపు కథ మీకు ఆ స్టోరీ అంతా మీకు తెలుసు, అందుకే ఎవరైనా చెప్పట్లేదు. అక్కలు అన్నలు చెల్లి తమ్ముళ్ళు, ఎందుకు సామాన్యమైనటువంటి ఈ చిన్న విషయాన్ని, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తుంది ఎందుకోసం అంటే, చాలాసార్లు అంట మనము యేసుక్రీస్తు నామములో ప్రార్థించే వారమందరము కూడా మందిరంకి వచ్చిన తర్వాత, మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, మళ్ళా ఆదివారం మందిరంకి వచ్చేంత వరకు కూడా చాలాసార్లు యేసు ప్రభువు వారు నన్ను రక్షించాడు, నా పాపాలను క్షమించాడు, నన్ను ఆయన కుమారుడిగా చేసుకున్నాడు, నా హృదయంలో ఆత్మరూపంలో ఉన్నాడు, నా దేహం దేవుని ఆలయం అనే విషయాన్ని మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మందిరానికి వచ్చేంత వరకు కూడా టప్ప 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 ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతామంట. అయితే నాకు కూడా భయం ఉంది, ఈ మర్చిపోయే స్వభావం నాలో కూడా ఉంది. ఈ మర్చిపోకుండా ఉండాలంటే నేను జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మర్చిపోతే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. తెలియదంటే ఏమైంది, ఇంత బతికి ఇన్ని రోజులు విశ్వాసంగా ఉండి ఇంత పరిచర్య చేసి ఇన్ని విషయాలు చెప్పి విని అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేసి చివరికి నువ్వెవరో నాకు తెలియదని డోర్ దగ్గర అంటే అదంతా షేమ్. కాబట్టి ఆయన మాత్రం నన్ను శ్రీనివాస్ నువ్వెవరో నాకు తెలియదు అని అనకూడదు, నువ్వు నాకు తెలుసు కమాన్ అన్నట్టుగా నా గురించి ఆయన పేరు పెట్టాలని తీసుకెళ్లాలనే టార్గెట్తో నేను నా దేహము దేవుని ఆలయము, నా దేహంలో దేవుడు ఆత్మరూపులో ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం వరకు కూడా నేను ఆ విషయాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం సాధ్యమైద్దా? నాకైతే చాలా కష్టం. మీలో మాకు సాధ్యమే. మేము మందిరం నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళా వచ్చే ఆదివారం మందిరంకి వచ్చేంత వరకు కూడా ఎక్కడైనా మేము ప్రతి క్షణం కూడా దేవుడు మా హృదయంలో ఆత్మరూపులో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోగలం అని అంటే మీకు పెద్ద దండేసి సన్మానం చేయాల్సి వచ్చింది. చాలా మందిని అడిగితే మా వల్ల కావట్లేదని అన్నారు. కానీ వాళ్ళలో నేను ప్రముఖుడిగా ఉన్నా, నేనే టప్ప మర్చిపోయే స్వభావం కలిగిన వాడిగా ఉన్నా. మర్చిపోతే ఎట్లా? మర్చిపోతే చాలా కష్టం కదా. మర్చిపోతే రెండు మార్గాలు, ఒకటి పరలోకము, రెండవది నరకం. వేరే మార్గం లేదు, మధ్య రకమైన మార్గం లేదు. కాబట్టి ఆయన్ని వచ్చినప్పుడు ఆయన్ని మధ్యాకాశానికి వస్తే ఆయన్ని ఎదుర్కొనే వారంగా ఉన్నామంటే బతికినట్టు. ఒకవేళ చనిపోయినప్పుడు మన ఆత్మను పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పరదేశకు తీసుకెళ్ళే వెళ్ళే అవకాశం ఉంటే బ్రతికిపోయినట్టు. ఒకవేళ ఈ కార్యక్రమాల్లో ఎక్కడైనా మనము మిస్ అయ్యామా, ఖతం, నువ్వెవరో నాకు తెలియదంట. లేదు నేను ఆశకోళ్ళ మందిరంలో కోసం నర్సపూర్లో వెళ్ళాను, లేదా మా ఊర్లో అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళానంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నో ఎక్స్క్యూజ్, నో రికమెండేషన్. లేదా మేము రెగ్యులర్గా వచ్చేది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయి అంటే అవకాశమే లేదు. నో మోర్ డిస్కషన్స్. కాబట్టి అలాంటి మాట నేను అనిపించుకోకుండా, అలాంటి మాట నా గురించి అనకుండా నేను జాగ్రత్త పడటం కోసం నేను ఒక పెద్ద టూల్ తయారు చేసుకున్నా. పెద్ద టూల్ అంటే తెలుసు కదా, దీన్ని ఇప్పాలంటే స్క్రూ డ్రైవర్ కావాలి, అదొక టూల్. లేదంటే రిపేర్ చేయాలంటే, లేదా కీబోర్డ్ రిపేర్ చేయాలంటే దానికి సంబంధించిన టూల్స్ సపరేట్గా ఉంటాయి. అలా ఏదైనా ఈ డోర్ ఇప్పాలంటే దానికి సంబంధించినవి వేరుగా ఉంటాయి. ఫ్యాన్ రిపేర్ చేయాలంటే దాని కరెంట్ టెస్ట్ చేయాలంటే ఈ పెన్నుతో టెస్ట్ చేయలేను, దానికి టెస్టర్ కావాలి. అలాగా నా ఆత్మీయమైనటువంటి జీవితం, నా దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్న విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే నేను ఒక పెద్ద టూల్ తయారు చేసుకున్నా. ఆ టూల్ చెప్తా, మీకేమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోవచ్చు, లేదా అది మాకు ఆల్రెడీ తెలుసు అంటే ఇంకేదైనా టూల్ తయారు చేసుకోవచ్చు మీరు. అదేంటంటే ఏం లేదు, సింపుల్. దాన్ని 5 ఫింగర్ టూల్ అంటారు. 5 ఫింగర్ టూల్ అంటే మనము ఈ రైట్ హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి, మ్యాక్సిమం 20 ఉంటాయి. ఒకవేళ ఎవరికన్నా ఎక్కువ ఒకటి ఉండొచ్చు, సాధ్యమైనంతవరకు ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉండవు. కాబట్టి నేను రైట్ హ్యాండ్ని నా 5 ఫింగర్ టూల్గా తయారు చేసుకున్నా. ఇది ఏంటంటే నాకు ఎందుకంటే ఈ యొక్క ఫింగర్ టూల్ని ఎందుకు తయారు చేసుకున్నానంటే, దీనితో తప్పనిసరిగా ప్రతిరోజు భోజనం చేస్తా.
ఉదయం టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తా, రాత్రి కూడా భోజనం చేస్తా, మధ్య మధ్యలో కూడా ఏదైనా తినాలన్నా దించే, పెన్నుతో రాయాలన్నా దించేసేస్తా. కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉండిద్ది. దీన్ని చూసినప్పుడల్లా నాకు ఆ టూల్ ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతో నేను 5 ఫింగర్ టూల్ని తయారు చేసుకున్నా. ఆ 5 ఫింగర్ టూల్ ఏంటంటే, మొదటిది బొటన వేలు ప్రేమ. ప్రేమ అంటే అందరికీ తెలుసు కదా, దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు. ఈ ప్రేమ అనే దీన్ని తయారు చేసుకున్నా. ఇది ఎందుకంటే ఈ ప్రేమ అనే దాని విషయంలో నేను ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయ్యానంటే, మర్చిపోయానంటే, నా దేహం దేవుని యొక్క ఆలయమైన విషయాన్ని నేను మర్చిపోయిన వాడిగా ఉంటాను. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి ఈ టూల్లో మొదటి ఫింగర్ని నేను తయారు చేసుకుని. ఇదేంటంటే మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. 1 జాను 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఎవరైనా చదవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనములో చాలుమా. దేవుని ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నా పక్కనున్న సహోదరుడిని నేను ప్రేమించట్లేదు అంటే ద్వేషించినట్టే. రెండు ఒకటి ప్రేమించాలి, లేదా పక్కన వ్యక్తిని ద్వేషించడానికి దేవించాలి. నేను దేవుణ్ణి నాకు కనపడిన దేవుణ్ణే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ పక్కనున్న సహోదరుణ్ణి మాత్రం ద్వేషిస్తూ ఉన్నా. అతనంటే ఇష్టం లేదు, సొంత అన్నదమ్ముడు అంటే ఇష్టం లేదు, లేదా తోటి మందిరములో ఉండే సహోదరుడు అంటే ఇష్టం లేదు. ఆ విధంగా ఇష్టం లేకుండా, సహోదరు అంటే ఇష్టం లేకుండా, పక్కన వాళ్ళంటే ఇష్టం లేకుండా, ఇంటిలో వాళ్ళంటే ఇష్టం లేకుండా, ఒకవేళ నా భార్య అంటే ఇష్టం లేకుండా, నా కొడుకు అంటే ఇష్టం లేకుండా, అత్త అంటే ఇష్టం లేకుండా, అన్నదమ్ములంటే ఇష్టం లేకుండా, ఎవరు ఇష్టం లేకుండా పక్కనున్న వాళ్ళని ఇష్టపడిన వాడిని ఇంకా దేవుణ్ణి ఏం ప్రేమిస్తాను? ఇంకోటి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ఈ ప్రేమ గురించే రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు యేసు ప్రభు వారు చెప్తూ ఉంటాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమీ ఫలము కలుగును? సుంకరులను అంటే బయట వాళ్ళు కూడా అది చేస్తున్నారు. అలాగే మీ సహోదరులకు మాత్రం వందనం చేసి యెడల మీరు ఎక్కువ చేసినదేమి? అన్ని జనులను అలానే చేస్తున్నారు. చాలుమా. మన పక్కనున్న వారినే మనం ప్రేమించకపోతే ఇంకా కనపడిన దేవుణ్ణి ఏం ప్రేమిస్తాము అనేది ఒకటి. అలాగే మీకు ఇష్టమైన వారిని మీరు ఇష్టపడితే, మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తూ ఉంటే అది దేవుని ప్రేమ కాదు. బయట ఉన్న వాళ్ళు కూడా, దేవుని గురించి తెలియని వారు కూడా చేస్తారు. చాలాసార్లు మనం కూడా ప్రాక్టికల్గా చూసినట్లయితే మనల్ని పలకరించే వాళ్ళనే మనం పలకరిస్తాం. మనల్ని ఎవరైనా పలకరించకపోతే మనం వాళ్ళ ముఖం కొడుతుడు. తర్వాత మనల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నారు అని తెలిస్తే చాలు, వాళ్ళ వైపు కూడా, వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ నీడ కూడా పడదు. మనం వాళ్ళ దరిదాపులు కూడా మనం రాము, వాళ్ళని మన దగ్గరికి రానివ్వం. అది బయట వాళ్ళు చేసే పని. అలాగా మీరు చేస్తే అది ప్రేమ కాదు. కాబట్టి ఈ బొటన వేళకి ఏం తగిలించుకున్నానంటే, నన్ను పలకరించిన వాళ్ళని సైతం నేను పలకరించాలి, నన్ను ఇష్టపడిన వాళ్ళని సైతం నేను ఇష్టపడాలి, నన్ను ద్వేషించే వాళ్ళని సైతం నేను ద్వేషించాలని నేను ఈ యొక్క 5 ఫింగర్లో దీన్ని తయారు చేసుకుంటే నాకు ఎదురైన సమస్య ఏంటంటే, మా ఆఫీసులో ఒక అతను, నా కింద పనిచేసే వ్యక్తి, ప్రతిరోజు కూడా ఆలస్యంగా వస్తున్నాడని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. మీరు పట్టించుకోవట్లేదు సార్, అతను ప్రతిరోజు కూడా ఆలస్యంగా వస్తున్నాడు అని. సరే, అతను వచ్చినప్పుడు నా దగ్గర రమ్మని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అతను, ఆ సెక్యూరిటీ గార్డు ఇంకో వేరే విధంగా చెప్పుంటాడు. సార్ నేను బాగా తిడుతున్నాడు, కోప్పడుతున్నాడు, అసలు నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు, ఏదేదో మాట్లాడాడని 2 ముక్కలు మసాలా యాడ్ చేసి చెప్పుంటాడు. అతను చాలా ఫాస్ట్గా వచ్చాడు. నా డోర్ ఎట్లా ఉంటుందంటే, మా రూమ్కి, మా క్యాబిన్కి డోర్ ఇట్లా నెడితే మళ్ళీ అతను రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా.
అదేవిధంగా ఆ డోర్ ఇంట తోసుకుంటూ వచ్చేసాడు. ఆ డోర్ వెనక్కి వెళ్ళి తక్కువ తగిలింది. నన్ను ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర మీరు నా గురించి ఇట్లా అన్నారంట, నాకెంతో షేమ్ అయిపోయింది అని చెప్పేసి చాలా మాటలని అన్నప్పుడు, నేను జనరల్గా అతను అట్లా వచ్చినప్పుడు డోర్ దగ్గరకు వచ్చి బెల్ కానీ కొట్టాలి, లేకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ అనేది నన్ను అడిగి లోనికి రావాలి. కానీ అది చేయకుండా అట్లా వచ్చినందుకు నేను అతనికి ఇమ్మీడియట్గా పనిష్మెంట్ ఇవ్వాలి. గెట్అవుట్ అయితే గెట్అవుట్ అనాలి, లేదా ఉద్యోగం నుంచి పీకేయచ్చు, అలాంటి అధికారాలు ఉంటాయి. కానీ వచ్చాడు. కానీ నాకు ఇమ్మీడియట్గా నాకు ఇది గుర్తొచ్చింది, ఈ ప్రేమ అనేది ఇంటిలోనో కాదు, మందిరంలోనో కాదు, ఎక్కడైనా దీన్ని తప్పనిసరిగా మనం పాటించాల్సిందే అని చెప్పేసి నాకు గుర్తొచ్చి ప్లీజ్ సిట్ డౌన్ అన్నాను. కూర్చోలేదు. అతను డోరు ఎట్లయితే లోనికి వచ్చాడు, అనాల్సిన మాటలు అన్నాడు. ఇమ్మీడియట్గా ఆయన మళ్ళీ వెళ్ళిపోయిన 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి సారీ సార్ అని చెప్పాడు. ఒకవేళ నేనే ఆ టైంలో అతన్ని గెట్అవుట్ అన్నట్టయితే అతను సారీ చెప్పేవాడు కాదు, వివాదం అయ్యేది, అతను నేను ప్రేమించే విధానంలో లోపం చేసిన వాడిని అవుతాను అని నాకు గుర్తుంది. కాబట్టి నేను దీన్ని ఈ టూల్లో ఇది పెట్టుకున్నాను. కాబట్టి ఎందుకంటే అతను ద్వేషించానా, నన్ను ద్వేషించే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను జాగ్రత్తగా ఉండటం కోసం చేసినప్పుడు అతనిలో కొంత మార్పు వచ్చింది. ఓకే. కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని ప్రేమించేవాడినే మనం ప్రేమిస్తే, పలకరించిన వాళ్ళనే పలకరిస్తూ ఉంటే, కలిసేవాడినే కలిస్తే అది ప్రేమ కాదు. మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారని తెలిస్తే, వాళ్ళకి తెలియక ద్వేషిస్తున్నారు, తెలియక నా గురించి అన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి ఏముందిలేని ఒక నవ్వు నవ్వటం, వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వటం, పలకరించటం, దగ్గర చేర్చుకోవటం, దట్ ఈస్ కాల్డ్ లవ్. రెండోది సమాధానం. ఈ సమాధానం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఈ సమాధానం అనేది మనం కలిగి ఉండాలని యేసు ప్రభు వారు క్వాలిటీస్లో ప్రేమ తర్వాత సమాధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క క్వాలిటీని రెండో ఫింగర్కి తగిలించుకున్న సమాధానం. అది మీకు అందరికీ తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండమని రాయబడి ఉంది. సాధ్యమైనంత వరకు మీరు సమాధానంగా ఉండండి అందరితో అనే విషయం అర్థం వచ్చేటట్టు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా మీకు తెలిసిన వాక్య భాగమే. సమాధానం అంటే యేసు ప్రభు బిడ్డగా మన దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉంటే మనం ఎవరితో గొడవలు పడకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలనేది యేసు ప్రభు వారు ఆ విధంగానే ఉన్నాడు. చివరికి శిలువ మరణాన్ని పొందేటప్పుడు కూడా శిలువలో సైతం తను హేళన చేసే వ్యక్తులు అక్కడున్నా కూడా వారితో కూడా సమాధానంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు ఆయన కోపపడిన సమయం చాలా తక్కువ, ఎక్కువ సమయం అందరితో సమాధానంగా ఉన్నటువంటి సందర్భాలే బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఆ విషయము నేను సమాధానంగా ఉండాలి అనే విషయము నేను పాటించాలని అనుకున్నాను. కాబట్టి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నేను ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ విషయంలో చాలా కష్టం. ఈ లోకంలో ఇంటిలో భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర, సహోదరుల దగ్గర, ఆఫీసులో ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ఒకరోజు ఇట్లానే వాక్యం చెప్పేసి మధ్యాహ్నం ఎండలో వస్తే మా బాబుని మా భార్య తిడుతూ ఉంది. అప్పుడే నేను డోర్లోకి ఎంటర్ అయిన వెంటనే అతను తిట్టే తిట్టులు నా మీదకి వచ్చేసినాయి, నీ వల్లనే ఎట్లయ్యాడు అని. అప్పుడు నేను లాగిచ్చేవాటి టక్మని కొట్టాలి. అంత కోపంతో మాట్లాడింది, అంతే కోపంతో నేను కూడా ఎట్టు కొట్టాలి. కానీ కొడితే చాలా కష్టం కదా, సమాధానంగా ఉండాలి. భార్య దగ్గర కూడా సమాధానంగా ఉండాలి. మా బాబు ఒకరోజు మరీ ఎట్లా లేచి డాడీ అని నా మీద ఏదో అనబోయాడు. అప్పుడు నేనేం చేయాలి? షటప్ యువర్ మౌత్ అనాలి. కానీ నవ్వేసరికి అతను నవ్వాడు, సైలెంట్గా నవ్వాడు. అలాగే మా అపార్ట్మెంట్లో నేను ఒక అతను ప్రతిరోజు కూడా మనుషులు నడిచే దారిలో అతను బుల్లెట్ పెడుతూ ఉన్నాడు. సార్ చాలా ఇబ్బంది, కొంచెం అటు పక్కన పెట్టుకోండి సార్, ఒకవేళ మీకు టైం లేకపోతే నేను పెడతాను సార్ అంటే అతను ఏమన్నాడు తెలుసా? నువ్వెవడు నాకు చెప్పడానికి, నేను ఎక్కడ పెడితే నీకెందుకు అన్నాడు. అప్పుడు నేనేమనాలి? నేనెవడు అంటావా నువ్వు? ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా? నేను మంచి కోసం చెప్పాను, అందరు మంచి కోసం చెప్పాను అని గట్టిగా మాట్లాడాలి నాకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి. కానీ సారీ సార్, అందరికి ఇబ్బంది అయిందని చెప్పాను అని చెప్పేసి అన్న మాటకి ఈరోజు కూడా నా ముఖం చూడడు అతను.
నేను సాధ్యమైనంత కనపడినప్పుడల్లా పలకరించడానికి ప్రయత్నం చేస్తా. అట్లీస్ట్ వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకెళ్తూ ఉంటాడు, ఆ పిల్లలను నవ్వుతూ ఉంటా, వాళ్ళకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తూ ఉంటా, అట్లీస్ట్ ఆయన మంచిగా అవుతాడేమోనని. ఇప్పుడు కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటాడు. కనపడినప్పుడల్లా ఆ కమిటీ మీటింగ్లో, అక్కడ ఫంక్షన్స్లో, అపార్ట్మెంట్లో జరిగే ఫంక్షన్స్లో కలిసినప్పుడు ముఖం వెంక చూసి నవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను చూసి ముఖం ఇటు తిప్పుకుంటూ ఉంటాడు. సఖ్యమైనంత వరకు సమాధానంగా ఉండటం అనేది నేను అలవర్చుకోవాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. దీనిని బట్టి ఒకవేళ దీనిని నేను పాటించకపోతే నువ్వెవరో నాకు తెలియదు అంటాడేమో భయం. మూడోది ఆశ నిగ్రహం. ఆశ అనేది గాడ్ విల్ ప్రొవైడ్ అవర్ నీడ్స్ బట్ నాట్ గ్రీడ్స్. గ్రీడ్ అనేది ఆశ, మీకు అందరికీ తెలుసు. ఈ ఆశ అనేది ఎంత డేంజరస్ అంటే మీకు అందరికీ తెలుసు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మీకు అందరికీ తెలుసు, దురాశ గర్భం ధరించి అది మరణాన్ని కలిగింది. ఎలాంటి మరణం అంటే అది ఫిజికల్ డెత్ కాదు, అది స్పిరిచువల్ డెత్. చాలాసార్లు మనిషి ఆశాజీవి. మనకి కలిగే ఆశలు ఏంటంటే చాలాసార్లు అవి వాస్తవమే అనిపిస్తాయి, నిజమే అనిపిస్తాయి. కానీ ఆ యొక్క ఆశలు మనల్ని ఆత్మీయమైనటువంటి మరణానికి అవి లీడ్ చేస్తాయి. అవి లీడ్ చేసి వేరే విధంగా మనల్ని విశ్వాసం నుంచి డైవర్ట్ చేస్తూ ఉంటాయి. నేను దీని గురించి ఆలోచించినప్పుడు ఇది నాకు అవసరమైంది, నేను అంత ఆశ కలిగిన వాడినా, ఆశలకి లోనైపోతానా అంటే తప్పనిసరిగా లోనవుతూ ఉంటాను. కాబట్టి నా ఆశను నేను కంట్రోల్ చేసుకోవాలి. చాలాసార్లు అంటే మనుషులు అవసరం లేకపోయినా కానీ అనవసరమైనటువంటి వస్తువులను సమకూర్చుకుంటూ ఉంటారంట. అవి ఎందుకంటే వాళ్ళకున్నాయి మనకెందుకు ఉండకూడదు, వాళ్ళకి కారు ఉంది మనకు ఉండాలి, వాళ్ళకి ఆ వస్తువు ఉంది మనకు ఉండాలి, మా తమ్ముడు నీకన్నా చిన్నాడు ఎంత చక్కగా అన్నీ సంపాదించుకుంటున్నాడు చూడు, నువ్వు మాత్రం ఏం సంపాదించవని భార్య అనే మాటలు. అలాగే వాళ్ళు ఇంకో స్థలం కొన్నారు, వాళ్ళ చూడు బంగారం కొనుక్కుంటున్నారు, వాళ్ళు చూడు అది చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు చూడు పైకి వెళ్తున్నారు. రకరకాలైనటువంటి ఫోర్సెస్ మనకు కూడా ఆశలను కలుగు చేసి వాళ్ళకు ఉంది కాబట్టి మనకు ఉండాలి అనే కార్యక్రమంలో భాగంగా బయటికి వెళ్తాం, దాన్ని పొంది వస్తాం. అప్పులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పులు అసలు మీరు 5 పైసలు లేకుండా తీసుకోండి అని షాప్కి వెళ్తే చాలు, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళందరూ. చాలా విషయాలు అట్లా తీసుకున్నప్పుడు ఆశ, మనలో కలిగే ఆశని ఈ మధ్య చాలా షాప్స్, కమర్షియల్ పెద్ద పెద్ద షాప్స్ అన్నీ చిన్న చిన్న వీధుల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. మా దగ్గర జూడియో అనే ఒక షాప్ ఉంది హైదరాబాద్లో. అది ప్రతి 5,000 మంది ఉండే ప్రతి చోటుకు వస్తుంది. దానిలో 150 రూపాయలకు కూడా ఆడవాళ్ళకి పైన టాప్ దొరికిద్ది, మగవాళ్ళకి 250 కూడా షర్ట్ దొరికిద్ది. పెద్ద షోరూమ్. కానీ అవసరం లేకపోయినా కానీ వారం వెళ్ళి డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు బట్టలు ఇస్తారు. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే, రకరకాలైన పేలు, రూపీ కార్డులు, రకరకాలైన మొబైల్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, దానిలో అన్నీ వాళ్ళే యాక్టివేట్ చేసేసి దానిలో లోన్ రూపంలో ప్రతిదీ ఇస్తూ ఉంటారు. వాటిని కట్టడానికి నానా రకాలైన తిప్పలు పడాలి. వచ్చే జీతం తక్కువ, కట్టేది ఎక్కువ. దాన్ని కట్టడం కోసం ఈఎంఐలు వస్తాయని భయంతో ఆ టైంకి డబ్బులు బ్యాంకుల్లో ఉంచుకోవటం కోసం పెనాల్టీ పడిద్ది, మళ్ళీ ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఈ అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు, ఆ అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు, రకరకాలైనటువంటి విషయాలు యాడ్ అయ్యి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల మధ్య కూడా దూరం పెరిగిపోయింది. ఆ చెల్లి నాకు ఇచ్చింది 10 రూపాయలు, ఆమె ఎక్కడిద్దో అనే భయంతో చర్చికి కూడా మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వలన నా ఆత్మీయమైనటువంటి జీవితము ఒకవేళ సిద్ధపాటు లేని వ్యక్తిగా ఉంటే నువ్వెవరో నాకు తెలీదు అని నన్ను అంటాడేమన్న ఉద్దేశంతో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నదానిలోనే వచ్చే జీతంలోనే సర్దుకుని ఉండేటట్టు ఎలాగో నేర్చుకోవడం కోసం గత 7-8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయ్యా. ఎంత సక్సెస్ అయ్యానంటే నేను డబ్బులను దాయటానికి నా వల్ల కాదు, అలాంటిది నేను ఈరోజు డబ్బుల్ని దాయగలిగే స్థితిలోకి వచ్చా. మా భార్య ఆశ్చర్యపడిపోయింది. నాకు తెలిసిన తమ్ముడు, ఇలాంటి తమ్ముడు ఒంగోలు దగ్గర విలేజ్లో చర్చి కడుతూ ఉంటే నేను 1,00,000 రూపాయలు దాచి తీసుకెళ్ళి ఇచ్చేసా. చాలా ఆశ్చర్యం వేసింది మా భార్యకి. ఇన్ని డబ్బులు ఎట్లా దాచావంటే చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వెళ్ళాను.
దాచుకుంటూ సంవత్సరం పాటు కష్టపడి దాచుకుంటూ వెళ్ళి చక్కగా తీసుకెళ్ళిస్తుంటే మా బాబు మా భార్య నవ్వారు, విపరీతంగా నవ్వారు. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, మన శ్వాస జీవితాన్ని కాపాడుకోవడం, మన దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మనకే మనము జాగ్రత్తలు తీసుకోకపోతే గర్జించు సింహం వలె ఎవరిని మినుగుద్దునా అని సాతాను వాడు వీధుల్లో, ఇంటిలో, రకరకాల స్థలాల్లో, మందిరాల్లో తిరుగుతూ ఉన్నాడు మనల్ని ఎక్కడ పడితే అక్కడ టక్కుమని పడేయటానికి. అందుకు ఈ ఆశ నిగ్రహాన్ని కలిగి ఉంటే, ఈ ప్రేమ కలిగి ఉంటే, ఈ సమాధానం కలిగి ఉంటే, ఈ ప్రేమ కలిగి ఉంటే అది దేవునికి నాకు మధ్య మంచి సంబంధం ఉంటుంది. ఈ సమాధానం కలిగి ఉంటే దేవునికి నాకు మధ్యే కాకుండా సహోదరి సహోదరులతో, వీధిలో వాళ్ళతో, బయట వాళ్ళతో, అందరితో నాకు సమాధానం కలిగింది. ఈ ఆశ నిగ్రహం కలిగి ఉంటే నన్ను నేను జాగ్రత్త పరచుకోగలను, మిగతా విషయాలన్నీ జాగ్రత్త పరచుకోవడానికి అవకాశం ఉండిద్ది అనే విషయాన్ని గుర్తెరగను. 4th వన్, టైం దగ్గర పడుతుంది. 4th వన్, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరికి కర్త ఎవరంటే సాతాను వాడు. ఎక్కడ అల్లరి ఉండిద్దో అక్కడ సాతాను వాడు ఉంటాడు. అల్లరంటే మనందరికీ తెలుసు. అల్లరంటే ఏంది? ఇట్లా నేను అరుస్తుంది అల్లరి కాదు. ఈ ఒకళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయటము, తర్వాత బాగా పాటలు వినటము, వాళ్ళెవరో డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం దానిలో తన్మయం చెందటము, వాళ్ళెవరో టీవీలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అది నేనే లాగా ఊహించుకుని నేను కూడా డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవటము, అత్తాకోడలు తిట్టుకుంటూ ఉంటే సీరియల్స్లో మా అత్త కూడా ఇంతే అని అట్లా పెంచుకోవటము, ఇవన్నీ కూడా అల్లరికి సంబంధించినటువంటి విషయాలు. బూతు మాటలు, సరసోక్తులు, అబద్ధాలు, ద్వేషములు, కక్షలు, కార్పణ్యాలు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి విషయాలు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? సినిమాల్లో, సీరియల్స్లో, జోక్ ప్రోగ్రామ్స్లో, రీల్స్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, రకరకాలైనటువంటి చోట వచ్చే రీల్స్లో, ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఉంటే చాలు అన్నీ ఉంటాయి మన దగ్గర. అల్లరితో కూడిన ఆటపాటలు నన్ను ఎక్కడ లోపరుచుకుని నేను కూడా ఆటితో కలిసి వాటిని చూసేటట్టు, వాటిలాగా ప్రవర్తించేటట్టు నేను ఎక్కడ అవ్వకుండా ఉండటం కోసము చాలా జాగ్రత్తలు తీసుకున్నా. టీవీ సీరియల్ అనేవి చాలా చాలా డేంజరస్, సినిమాల కన్నా డేంజరస్ సీరియల్స్. ఎందుకంటే వాళ్ళు ఒక ఎపిసోడ్ చూపించిన తర్వాత మళ్ళీ దాన్ని 2వ ఎపిసోడ్ చూసేటట్టు దానికి చెప్తారు, నెక్స్ట్ వీక్ జరిగిద్దని చెప్తారు. ఏం జరిగిద్దో అని ఆతృతతో ఆ టైంకి టీవీ సీరియల్ దగ్గర కూర్చున్న వాళ్ళు చాలామంది, కోకొల్లలు, చర్చికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారని దేవుని సేవకులు చెప్తూ ఉంటారు. ఒక సేవకుడు చెప్పాడు రీసెంట్గా, విజయవాడలో పోయిన వారం వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి నాకు అన్నాడు. ఎందుకంటే చెప్పా పెట్టకుండా వెళ్తారు సేవకులు ఇంటికి, డోర్ కొట్టగానే ఇంట్లో ఎవరో అనుకుని డోర్ తీశారనుకోండి బుక్ అయిపోతారు. వచ్చి వాటిని చూడాల్సింది, టీవీ బంద్ చేసుకుని వచ్చి డోర్ తీస్తారా? ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చారని డోర్ కొడతారు. కాబట్టి ఈ అల్లరితో కూడిన ఆటపాటల ద్వారా వాటితో కలిసి నేను సహజీవనం చేస్తూ ఉంటే నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడనే విషయాన్ని ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి వాటి నుంచి దూరంగా ఉండడం కోసం నేనే కాదు, మా ఇంట్లో ఉన్నటువంటి మా భార్య దూరంగా ఉండేటట్టు చేశాను, మా బాబు దూరంగా ఉండేటట్టు చేశాను, నేను కూడా దూరంగా ఉంటూ జాగ్రత్త కలిగిన వాడు ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ వాడితో కలిసి నేను ఒకవేళ టీవీ సీరియల్ చూస్తూ ఉంటే, సినిమా చూస్తూ ఉంటే, ఆ జోక్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే, ఆ యూట్యూబ్లో వచ్చే విషయాలని నేను చక్కగా చూసుకుంటూ ఆనందిస్తుంటే ఆ టైంలో మధ్యాకాశానికి వచ్చాడనుకో కథం. ఎందుకు పోయి వాటి వలన వచ్చే ఆ సంతోషం కన్నా వాటిని వదిలేసుకుని ఆయన దగ్గర ఉండడం, ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత పరలోకంలో ఉండటం అనేది టార్గెట్. కాబట్టి ఆ విధంగా నేను అల్లరితో కూడిన ఆటపాటలు అనే దాన్ని ఒకటి తగిలించుకున్నా. ఫైనల్లీ జాగ్రత్తగానండి, అబద్ధం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మీకందరికీ తెలిసిన వాక్య భాగమే, డూ నాట్ లై ఈచ్ అదర్. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడే అనంది. అబద్ధాలకు జనకుడు అంటే తండ్రి ఎవరు? సాతాను వాడు. ఆడు అబద్ధాలు ఆడతాడు. ఒకవేళ మనం అబద్ధం ఆడామనుకోండి, మనం ఎవరు బిడ్డలమై? సాతాను బిడ్డలం అయిపోతాం. కాబట్టి అబద్ధాలకు జనకుడైనటువంటి సాతాను వాడిని మనం వెంబడించే వారంగా ఉంటాం. మనం అబద్ధం ఆడితే అబద్ధం అనేదంట మన పేటెంట్, మన హక్కులాగా ఫీల్ అవుతూ ఉంటాం. టప 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 టప. ఎస్పెషల్లీ అబద్ధాలు ఎక్కడ బాగా పడతాయి అంటే భార్యాభర్తల దగ్గర ఎక్కువ అబద్ధాలు పడుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ అబద్ధాలు పడుతూ ఉంటాయి. తర్వాత అత్త కోడల మధ్య చాలా అబద్ధాలు పడుతూ ఉంటాయి. తర్వాత చాలాసార్లు చాలామంది చర్చికి వచ్చేవాడు కూడా సంఘ కాపురితో కూడా అబద్ధం ఆడతారంట.
చర్చికి వచ్చేవాళ్ళు ఒకళ్ళొకళ్ళు కూడా అబద్ధాలు ఆడుకుంటూ ఉంటారంట. అబద్ధం అనేది చాలా 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 డేంజర్. ఈ అబద్ధాలకు జనకుడని మనం అబద్ధం ఆడామంటే అనవసరమైనటువంటి విషయాలకు కూడా, చిన్నాటికి కూడా అబద్ధం ఆడుతూ ఉంటాం. అబద్ధం ఆడామంటే మన సాతాను వాడిని వెంబడిస్తున్నట్టే. కాబట్టి ఈ అబద్ధాలకు నేను దూరంగా ఉండాలి. మా బాస్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో అటు ఇటు వెళ్ళినా కానీ ఒక్క అతని దగ్గరే నేను పనిచేస్తూ ఉన్నా హైదరాబాద్లో ఆడిట్ మేనేజర్కి. అప్పుడు చిన్న చిన్న పొజిషన్స్ ఉండేవాడిని. అతను నా గురించి ఏం చెప్తాడు తెలుసా? అతను హిందూ యాదు. అతను ఏం చెప్తాడు తెలుసా? శ్రీనివాస్ అంటే ట్రాన్స్పరెంట్, ఇటు పక్కన చూస్తే అటు పక్కన కనపడుద్ది మొత్తం. అంటే ఆయన వెనక నుంచి చూస్తే ముందుకు కూడా కనపడుద్ది అంట నాలో నుంచి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అతను చాలా అబద్ధం ఆడడు, అతను నమ్మకస్తుడు, ఉన్నదుంటాడు చెప్తాడు, అతనికి ఏదైనా చెప్తే ఏదైనా ఇస్తే అది మనం తిరిగిస్తాడు అని చాలా 500 మంది ఎంప్లాయీస్ ముందు కాన్ఫరెన్స్లో చెప్తూ ఉంటాడు కనపడినప్పుడల్లా. అది విన్నప్పుడల్లా నాకు భయం వేసిద్ది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి ఆయన ఎంత నమ్మకం కలిగిన వాడు, నేను ఒకళ్ళు అబద్ధం ఆడానని తెలిస్తే కథం, నా మీద నమ్మకం పోయిద్ది అని చెప్పేసి నేను అబద్ధం ఆడకుండా ఇంటిలో మా భార్య దగ్గర కానీ, మా బాబు దగ్గర కానీ, మా అత్త మామల దగ్గర కానీ, మా బంధువుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా అబద్ధం ఆడకుండా ఉండటానికి నేను దీన్ని తగిలిసిన ఈ 5 ఫింగర్ టూల్ అనేది నా ఆత్మీయమైన జీవితానికి అది ఎంతగానో. ఎందుకంటే ఈ ప్రేమ, సమాధానం, ఆశా నిగ్రహం, అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే ఈ అబద్ధం అనేది ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాల్లో ఇవి తప్పనిసరిగా ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలే. అట్లీస్ట్ ఈ 5 విషయాల్లో కానీ జాగ్రత్త కలిగి ఉంటే రిమైనింగ్ విషయాల్ని చాలా ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఈ 5 విషయాల్లో కానీ ప్రాముఖ్యంగా ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉన్నట్టే. ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే నా దేహం దేవుని కాలేమని, నా దేహంలో దేవుడు ఆత్మరూపులు ఉన్నాడనే విషయము నేను గుర్తుపెట్టుకున్న వాడిగా ఉండగలనని ఆ నమ్మకంతో ఈ 5 ఫింగర్ టూల్ని తయారు చేసుకున్నా. అక్కలు, అన్నోళ్ళు, చెల్లి, తమ్ముళ్ళు అయిపోయింది. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బయట పాపం చాలామంది ఉన్నారు, లోన తక్కువ మంది ఉన్నాం. కొన్ని దాదాపు 20-30 చర్చెస్ ఉండొచ్చు నర్సాపూర్లో. 23 చర్చెస్లో కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ ఇంకా చాలా వేల మంది బయట చాలామంది ఉన్నారు. మీకు అందరూ తెలుసు, మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు బయట. పాపం ఈ రహస్యం వాళ్ళందరికీ తెలియదు. యేసు ప్రభు వారు పాపాలను క్షమిస్తాడంట, ఆయన కుమారుడిగా చేసుకుంటాడంట, ఆయన హృదయంలో ఉండి సహాయం చేస్తాడంట అనే గొప్ప రహస్యము చర్చిలో ఉన్న వాళ్ళకంటే ప్రతిరోజు ఆదివారం వింటారు కాబట్టి తెలుసు. చర్చికి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రహస్యం తెలియదు. పాపం వాళ్ళకి తెలియక బయట ఉంటారు. కానీ ఈ రహస్యం వాళ్ళకి తెలిస్తేనా చర్చెస్ సరిపోవు, పెద్ద పెద్ద చర్చెస్ కావాలి. వాళ్ళకి తెలియదు పాపం. సరే, వాళ్ళ గురించి వదిలేద్దాం. తెలిసిన వ్యక్తులమైనటువంటి మనమన్నా, నేను దేవుని బిడ్డను, దేవుడు నా హృదయంలో ఆత్మరూపులు ఉన్నాడు, నా దేహం దేవుని కాలేము అనే విషయము తెలిసిన వ్యక్తులమైన మనమన్నా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలనే విషయంతోనే సార్వత్రిక సంఘాల్లో అవకాశాలు తీసుకుని వెళ్ళి నిలబడి ఈ ప్రాక్టికల్గా ఈ విషయం చెప్తూ ఉంది. ఈరోజు మన మధ్య కూడా ఈ విషయము తెలియబడింది, వినబడింది. కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు నుంచి వచ్చే ఆదివారం మళ్ళీ వస్తా కదా, వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దా. లేదు మేము ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటామండి, మేము మర్చిపోమంటే ఓకే. ఎవరైనా మర్చిపోయే వాళ్ళు ఉంటే టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మొబైల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అబద్ధం ఆడే సమయంలో పక్కింటోళ్ళతోనో, ఇంట్లో వాళ్ళతోనో, అత్త కోడలతోనో, అన్నదమ్ములతోనో గొడవ అయ్యేటప్పుడు సమాధానం, ప్రేమ, పలకరించిన వాళ్ళు ఎవరైనా కనపడితే పలకరించాలి కదా, బాగున్నారా అని పలకరించడం, ఇలా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మనం అనుకుంటే సాధించగలం, అనుకుంటే చేయగలం, అనుకోకపోతే ఏది చెయ్యం. కాబట్టి బయట వాళ్ళకి తెలియని గొప్ప రహస్యం లోనుండా మనకు తెలిసింది. కాబట్టి తెలిసిన రహస్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఈ వారం రోజుల్లో, ఈ క్షణంలో ఆయన మధ్యాకాశానికి వస్తే ఆయన ఎదుర్కొనే వాళ్ళంగా, ఒకవేళ ఏదైనా మరణం సంభవించి సముద్రం వచ్చేసి మీద పడి అందరం చనిపోతే మన ఆత్మ తప్పనిసరిగా పరదేశికి వెళ్ళేటట్టు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు గుర్తించే మన విషయాన్ని పరివర్తన ప్రాజెక్ట్ ద్వారా వచ్చి గుర్తు చేసి వెళ్ళటం జరుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ఆమేన్.
ఎంతో చక్కని అమూల్యమైన ప్రశస్తమైన మాటలు వినడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేశాడు. దయచేసి అందరూ మోకరించండి. ప్రభు బల్ల సమీపించే మునుపు నిజంగా ఒక దేవుడు ఒక స్నేహితుడి ద్వారా, ఒక స్నేహితునిలాగా, మనిషిలాగా మనతో మాట్లాడితే ఆయనలో ఉన్నటువంటి వేదన బహుశా ఇలాగే ఉంటుందేమో అనేక పర్యాయాలు. కనుక దేవునితో సహవాసంలో మనం లేము, చెప్పుకోవడానికి ఆ సహవాసము ఉన్నాము, కానీ ఆయన మనతో లేడు, మన సహవాసంలో లేడు. మన ఆత్మీయ జీవితంలో నీవు గమనిస్తున్నావా? 5 అంతల అనుభవాన్ని ఎంతో స్పష్టంగా అర్థవంతంగా మీకు వినిపించబడ్డాయి. మరలా దీనిని మరొకసారి రివ్యూ ఏమి చెప్పనవసరం లేకుండానే ఎంతో వివరంగా మనకు చెప్పబడిన ఈ మాటలు దయచేసి ఎవరు కూడా మీ హృదయంలో నుండి దానిని పక్కకు నెట్టివేయకండి, నిర్లక్ష్యంత స్వభావంగా ఉండనివ్వకండి. ఎందుకంటే దేవుడు మనలో లేడు, మనలో తన ఆత్మ ద్వారా నివసించలేడు. ఈ 5 అంతల అనుభవం మనలో లేకపోతే ఇవన్నీ వాక్యంలో నుండే మరి మనం వింటూ వచ్చాం కదా. నిజముగా క్రీస్తు మనలో ఉంటే ఈ లోకంలో ఎంతమంది మనల్ని వెంబడిస్తారు ఒకసారి చెప్పండి. ఎంతమంది మనల్ని పట్టుకుంటారు, మనల్ని వెంబడిస్తారు. మన ప్రవర్తన సరిలేకపోవటం వల్లనే ఇంకా మనం అనేక మందిని సంపాదించుకోలేకపోతున్నాము, దేవుడి మందిరాన్ని నడిపించలేకపోతున్నాము. మందిరంలో ఒక అంతు ఉంటే లోకంలో 90%, 99% ఉన్నారు ప్రియులారా. వారు అవివేకంతో, అజ్ఞానంతో ఉన్నారు. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు పరివర్తన అనుగ్రహించాడు. ఇప్పుడు అటువంటి అనుభవంలో నువ్వు వెళ్తున్నావా లేదని పరిశీలన చేసుకోవడానికి దేవుడు నీకు